ఒక దెబ్బకు మాల్దీవ్స్ దిగివచ్చింది. భారత ప్రజాగ్రహానికి దాసోహం అన్నది. నోరు పారేసుకుంటే వచ్చే నష్టమేంటో ఆ బుడ్డ దేశానికి బాగానే తెలిసొచ్చింది. మన ప్రధానమంత్రిని విమర్శిస్తే సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఎలా రియాక్ట్ అవుతారో కళ్ళకు కనిపించింది. కళ్ళు బైర్లు కమ్మిన మాల్దీవ్స్ ఇప్పుడు ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవటం ఎలాగో అర్థం కాక నానా తంటాలు పడుతోంది. ప్రధాని మోదీ ఇటీవలే లక్షద్వీప్లో పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు. దీంతో లక్షద్వీప్ అందాలు, పర్యాటక శోభ ప్రపంచానికి కూడా తెలిసిపోయింది. జనం బయటకు చెప్పకపోయినా మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలను వదిలిపెట్టి విదేశీ పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నామన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో వచ్చేసింది. దాంతో ప్రధాని పెట్టిన ఫోటోలను కోట్లాది మంది షేర్ చేసుకున్నారు. ఓసారైనా లక్షద్వీపులకు వెళ్లి రావాలన్న ఆకాంక్షను వెళ్లిబుచ్చారు. సాక్షాత్తు ప్రధానమంత్రి బ్రాండ్ అంబాసిడర్ గా మారి పర్యాటకాన్ని ప్రమోట్ చేయడం కూడా చర్చనీయాంశమే అయ్యింది. కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన పాజిటివ్ వైబ్స్ బాగానే వచ్చాయి. అయితే భారత ప్రధాని స్థాయి నేత తమ పొరుగున ఉన్న లక్షద్వీపుల అందాలను ప్రశంసించడంతో మాల్దీవ్స్ నేతలు అసహనానికి గురయ్యారు. వారి పర్యాటకాన్ని దెబ్బకొడుతున్నారన్న అనుమానంతో రెచ్చిపోయి ఇష్టానుసారం ప్రవర్తించారు. మాల్దీవ్స్ యూత్ ఎంపవర్మెంట్ డిప్యూటీ మినిస్టర్ మరియం షియూనా ప్రధాని మోదీపై అనుచిత, వివాదాస్పద కామెంట్లు చేశారు. తర్వాత వాటిని డిలీట్ చేశారు. ఎంపీ జాహిద్ రమీస్ కూడా లక్షద్వీప్లో మోదీ పర్యటనపై అక్కసు వెళ్లగక్కారు. లక్షద్వీప్ను ప్రమోట్ చేయటం వల్ల మాల్దీవులపై పెద్ద దెబ్బ పడుతుందన్న వార్తలపై విమర్శలు చేశారు. మాతో పోటీ పడాలనే ఆలోచన భ్రమ మాత్రమే. మేమందించే సేవలను వారు ఎలా అందించగలరు? ఇంత శుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని ట్వీట్ చేశారు. మరో మంత్రి అబ్దుల్లా మహజూమ్ మాజీద్ తమ దేశాన్ని ఇండియా టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. పైగా భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కు కొమ్ము కాస్తోందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్న పామునైనా పెద్దకరతో కొట్టాలంటారు. ఏ దేశానికైనా అదే దౌత్య నీతి వర్తిస్తుంది. ఇతర దేశాల నేతల పట్ల భారత్ ఎప్పుడూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయదు. మన జోలికి వస్తే మాత్రం గట్టిగా సమాధానం చెబుతుంది. అది పాకిస్తాన్ అయినా, చైనా అయినా సరే అదే రూల్ అమలు చేస్తాం. ఈసారి మాల్దీవ్స్ వ్యవహారాన్ని కూడా మొక్కలోనే తుంచేయాలనుకున్నాం. ఏమిటి వ్యాఖ్యలు అని భారత ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించింది. అంతే, ఆ దేశ పాలక పక్షం విలవిలలాడిపోయింది. మోదీపై మాల్దీవ్స్ మంత్రులు, నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మాలేలో మాల్దీవులు అధికారుల దృష్టికి ఈ విషయాన్ని ఇండియన్ హై కమిషనర్ తీసుకెళ్లారు. ఢిల్లీలో మాల్దీవ్స్ రాయబారిని పిలిచి కూడా వివరణ అడిగారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ, భారత ప్రధానమంత్రిని కించపరిచే విధంగానూ వ్యాఖ్యలను చేసిన మంత్రులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది. మాల్దీవ్స్ లో కూడా దీని పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ఇండియా పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు సరికాదని, వెంటనే పరిస్థితిని అదుపుకు తీసుకురావాలని ఆ దేశ మాజీ అధ్యక్షుడు నజీద్ కూడా ఉద్బోధించారు. నిజానికి మధ్యతరగతి భారతీయులకు మాల్దీవ్స్ ఒక టూరిస్ట్ డెస్టినేషన్. 2023లో 2 లక్షల మంది భారతీయులు ఆ దేశంలో పర్యటించి అక్కడ అందాలను ఆస్వాదించారు. మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థలో 28% టూరిజం నుంచే వస్తుంది. భారతీయ సినీ సెలబ్రిటీలు ఏడాదికి ఒక్కసారైనా మాల్దీవ్స్ ని సందర్శిస్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఆ దేశం చిరునామాగా మారుతోంది. ఇప్పుడు అక్కడి మంత్రుల తీరుతో మన సెలబ్రిటీలంతా టూర్లను రద్దు చేసుకున్నారు. అందులో ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ గా ఉంది. అక్కడకు వెళ్లొద్దని, అందమైన లక్షద్వీపులకు వెళ్లాలని చాలా మంది సెలబ్రిటీలు ట్వీట్ చేస్తున్నారు. అందులో క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, కంగనా రనౌత్, జాన్ అబ్రహం, శ్రద్ధా కపూర్ తదితరులు ఉన్నారు. దాంతో ఇప్పటి వరకు 10,000కు పైగా హోటల్ బుకింగ్స్, వేలాది ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈజ్ మై ట్రిప్ సంస్థ మాల్దీవ్స్ కు ఫ్లైట్ బుకింగ్స్ ఆపేసింది. చలో లక్షద్వీప్ నినాదానికి మద్దతిస్తామని ప్రకటించింది. ఇక లక్షద్వీపుల ఎంపీ మొహమ్మద్ ఫైజల్ కూడా భారత ప్రభుత్వ కఠిన వైఖరిని ప్రశంసించారు. మోదీ రాక, ఆయన చేసిన సూచనలతో లక్షద్వీపుల పర్యాటకం పరుగులు తీస్తుందని ఆకాంక్షించారు. మాల్దీవ్స్ కి చెందిన కొందరు చేసిన తప్పు ఆ దేశానికి శాపంగానే చెప్పాలి. దాన్ని సరిదిద్దుకోవటం అంత సులభం కాదని ఎవరిని అడిగినా చెబుతారు. దీనివల్ల ఇప్పుడు భారతీయుల్లో పట్టుదల పెరుగుతుంది. లక్షద్వీపుల అభివృద్ధిపై దృష్టి పెడతారు. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ప్రధాని మోదీ తన వంతుగా పర్యాటకాభివృద్ధికి సీఈఓగా వ్యవహరించినట్లు కూడా అయ్యింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.